హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెళ్లి అరుగు ఎలా వేస్తాము అండ్ కాళ్ళగోర్లకి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడైతే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాళ్ళగోర్లకి ఇలాగా అక్షంతలు వేయడానికి రమ్మని చెప్పి ఇక్కడ మా అత్త అందరికీ బొట్టు గంధం అవన్నీ పెట్టి పిలుస్తున్నారనమాట అండి. ఈ టైంకి ఇలా వేయండి అక్షంతలు అని చెప్పి. మ్యాక్సిమం అందరినీ ఏం పిలవరండి, ఇంట్లో చుట్టాలు ఇలా పేరెంటాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ మట్టికే సరిపోతారనమాట. నెక్స్ట్ ఎందుకంటే మ్యారేజ్కి రెడీ అవ్వాలి కదండి, ఇలా ఉన్నంత మట్టికి ఇలా బొట్టు పెట్టి చెప్పేస్తున్నారనమాట. చెప్పేసిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి అప్పుడు అక్షంతలు అవి చుట్టాలందరూ వేసేసిన తర్వాత నెక్స్ట్ కాళ్ళగోర్లు తీయడం అయితే ఉంటుందండి. దాని తర్వాత నెక్స్ట్ కవసాల్లో ఇంటికి వెళ్ళి చుట్లు, ఆ రావాకు సూత్రం ఇవన్నీ కూడా తీసుకొస్తారనమాట అండి. అవన్నీ ఈ వీడియోలోనే పెడుతున్నాను, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే మా సిస్టర్ని తీసుకొస్తున్నారండి, తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారనమాట. కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ పక్కన వచ్చేసి మా అమ్మమ్మే కూర్చుంటారండి. మాకు పెళ్లి కూతురుని చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ అమ్మమ్మ కూర్చోవడమే ఫస్ట్ ఆన్మ అనమాట అండి. అందుకని ఈ పెళ్లి కూతురిని కూర్చోబెట్టేసిన తర్వాత పక్కన అమ్మమ్మ కూర్చుంటారు. అందరి చేత అక్షంతలు వేయించేసిన తర్వాత అప్పుడు అమ్మమ్మ లెగిసిపోతారు. నెక్స్ట్ కాళ్ళగోర్లు తీయడం అనే ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ ఇలా మమ్మీ వాళ్ళు వేస్తున్నారండి. ఇలా దిష్టి తీసినట్టు తీసి అక్షంతలు వేసి ఆ డబ్బులేమో ఇందాక చూపించాను కదండి, పళ్ళెం అవన్నీ ఉన్నాయి కదా, బియ్యం ఉన్న పళ్ళెం, దాంట్లో వేస్తారనమాట. నెక్స్ట్ వీళ్ళు వచ్చేటప్పటికి మా చిన్నమ్మ మా బాబాయ్ అండి, అంటే మా డాడీ వాళ్ళ బ్రదర్ అనమాట, బ్రదర్ వాళ్ళ వైఫ్. మ్యాక్సిమం ఈ వీడియోలో చుట్టాలు అందరూ ఉన్నారండి, అందరినీ కవర్ చేసేస్తాను, ఒకసారి చూసేయండి. వీళ్ళు వచ్చేటప్పటికి మా నానమ్మ ఉన్నారు కదండి, మా నానమ్మ వాళ్ళ అక్క అనమాట అండి, అక్క వాళ్ళ హస్బెండ్, పెద్ద తాతయ్య గారు పెద్ద నానమ్మ గారు అనమాట అండి. వీళ్ళు వచ్చేటప్పటికి మా తాతయ్య ఉన్నారు కదండి, మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట అండి. నెక్స్ట్ మా అత్తయ్య గారు మా మావయ్య గారు అండి. ఇందాక పెద్ద నాన్నమ్మ గారు తాతయ్య గారు అని చెప్పాను కదండి, వాళ్ళ అబ్బాయి అనమాట అండి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ వైఫ్, అంటే మాకు పెద్దనాన్న పెద్దమ్మ అవుతారండి. మా బాబాయ్ మా చిన్నమ్మ అండి, అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టరు వాళ్ళ హస్బెండ్ అనమాట అండి. ఈయన మా శ్రీను మావయ్య వాళ్ళ డాడీ అండి, అంటే ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అని చెప్పాను కదండి, వాళ్ళందరిలో కల్లా పెద్ద ఆయన అనమాట అండి. మా నానమ్మ ఉన్నారు కదండి, మా నానమ్మ వాళ్ళ అన్నయ్య అండ్ మా మమ్మీ వాళ్ళ డాడీ ఉన్నారు కదండి, డాడీ వాళ్ళ అన్నయ్య కూడా అనమాట. మా శ్రీను మావయ్య కోమలత్త అండి, వీళ్ళ ఫాదరే అనమాట ఇందాక చూసింది. మా నాని మావయ్య ఎవరు ఇది నేను మా హస్బెండ్ అండి. మా పెద్దవదిన గారు. వీళ్ళ
ఫస్ట్ 5గురు పేరెంటాలండి. ఇప్పుడైతే చుట్టాలందరూ అక్షింతలు వేయడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి పేరెంటాలు వెళ్ళి నీళ్ళు తీసుకోవడానికి వెళ్తారండి. ఎందుకంటే చెల్లికి నలుగు అవి పెడతారు కదండి. పెట్టిన తర్వాత పేరెంటాలు తీసుకొచ్చిన నీళ్ళతో స్నానం చేపిస్తారనమాట అండి. ఆ నీళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు దుర్గంవారి గుడి చూపించాను కదండి. అక్కడ మంచినీళ్ళ చెరువు ఉంటుందన్నమాట. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాటర్ అనేవి తీసుకొస్తారనమాట అండి. ఇప్పుడు పేరెంటాల్లో వీళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారనమాట. అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి అప్పుడు స్నానం చేపిస్తారండి. అవిరేడి ముంత ఉంటుంది కదండి, ఆ ముంతలోంచి కూడా వాటర్ అవన్నీ చెల్లికి కనిపించకుండా తీసుకొస్తారు కదా, అది కూడా ఇప్పుడే చేస్తారండి. ఇప్పటిదాకా మా అమ్మమ్మ పక్కన కూర్చుంది కాబట్టి ఇందా నుంచి అక్షింతలు వేయలేదు కాబట్టి ఇప్పుడు అందరు అక్షింతలు వేయడం అయిపోయింది కాబట్టి మా అమ్మమ్మ కూడా లేచి అమ్మమ్మ తాతయ్య ఇప్పుడు అక్షింతలు వేస్తున్నారండి. ఇక్కడతో చుట్టాలందరూ వేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాళ్ళగోర్లు అనేవి తీస్తారు. అమ్మా వెనకాలంటే చెప్పమావయ్యా. వీడు మా అక్క వాళ్ళ బాబండి. వాడికైతే అంబ్రెల్లా కావాలంట, నాకు గొడుగు కావాలంటున్నాడు. చూపించాడు అనమాట. అది ఇస్తే వాడికి వాడే ఆడేసుకుంటున్నారు. ఇంకెవ్వరు ఆడిపించక్కర్లేదు అనమాట వాడిని. ఇప్పుడు అమ్మమ్మ అయితే నలుగు పెట్టేస్తుందండి. ఫస్ట్ ఆయిల్ అవి చెవులోనూ తల మీద రాస్తారు. రాసిన తర్వాత కొంచెం పసుపు శనగపిండి తీసుకుని వాటర్ కలిపేసి నలుగు పెడతారండి. నలుగు పెట్టిన తర్వాత వాళ్ళు వాటర్ తీసుకొస్తారు కదా, వాటర్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కుంకుడుకాయలు పులుసు ఉంటుంది కదండి, దాంతో తలంటి స్నానం చేపిస్తారండి. పేరెంటాలు అయితే వచ్చేసారండి. వాటర్ అయితే తీసుకొచ్చారనమాట. అవిరేడి ముంత పెళ్లి కూతురు చూడకూడదు కాబట్టి దాన్ని ఇలా చెంగు కప్పి తీసుకొచ్చారనమాట అండి. దాని తర్వాత మా మమ్మీ నేను కూడా నలుగు రాసేసాము. తర్వాత పేరెంటాలు అందరూ కూడా నలుగు పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళి ఆ వాటర్ అనేవి అక్కడ పెట్టారనమాట. అక్కడ స్నానం చేయించడమేనండి. కంపల్సరీ 5గురు ఉంటారు కాబట్టి 5గురు వాటర్ పోయాలన్నమాట. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ ఇలా కుంకుడుకాయలు పులుసు పోసి అంటుంది అనమాట అండి. అంటిన తర్వాత నెక్స్ట్ వాటర్ పోసేసుకుంటారు. వాటర్ పోసిన తర్వాత నెక్స్ట్ స్నానం చేసేయచ్చు అనమాట అండి మనం. ఇంకో కొన్ని నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు పోయేస్తా లాస్ట్ లో తీసుకుని, లేకపోతే మొయ్యలేకపోతే చూడ దివ్య. కంపల్సరీ ఇలా 5గురు పోయాలండి. 5గురు పోసిన తర్వాత లాస్ట్లో అవిరేడి ముంత ఉంటుంది కదా, అది పెళ్లి కూతురికి చూపించకుండా తీసి వాటర్ పోసేస్తారనమాట అండి. అది మళ్ళీ పెళ్లిపెట్టులో సర్దేయాలన్నమాట. ఈలోపు మేము అక్కడ చేస్తూ ఉంటే ఈలోపు మా మావయ్య గారు వాళ్ళు వెళ్ళి కవసాలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మన చుట్లు, అబ్బాయికి బొట్టుము, రావాకు సూత్రం అండి, మా కాన్మ రావాకు అనమాట, రావాకు సూత్రం ఇవన్నీ తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చేసి ఫస్ట్ ఇలా దేవుడి దగ్గర పెట్టామన్నమాట. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ మనకి పెట్టి ఉంటుంది కదండి, పెళ్లిపెట్టు ఆల్రెడీ చూపించాను కదా, ఆ పెళ్లిపెట్టులో అయితే ఇవన్నీ సదిరేసుకోవాలన్నమాట. అవిరేడి ముంత ఒకటి, ఇవొకటి, ఇవన్నీ జాగ్రత్తగా మళ్ళీ పెట్టేసుకోవాలి. ఆవిరేడి ముంత, చుట్లు, సూత్రం ఇవన్నీ లోపల పెట్టేయాలి కాబట్టి ఆ పెళ్లిపెట్టులో పెట్టాలి కదండి. మళ్ళీ వేరే చోట పెడితే కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్తే మా అత్తాలు కష్టపడి ఆ పెట్టిని ఇద్దరు కలిసి మోసుకొస్తున్నారనమాట. పట్టుకొని నించోండి. ఇంకా సూత్రాలు ఇక్కడే ఉన్నాయి. తమలపాకులు మోద కట్ట అక్కడ చూడు, అదే పెట్టింది. సామాగ్రి
లాస్ట్లో కదా అది ఇలా మొత్తం అన్ని సదిరేస్తున్నారండి. తమలపాకులు అవి కూడా కొంచెం వల్లిపోతాయి అని చెప్పి అప్పుడే పెట్టరు కదా, అవి కూడా ఇప్పుడు పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా రెడీ అయిపోయి మ్యారేజ్కి వెళ్ళిపోవడమేనండి. మ్యారేజ్ వీడియో నెక్స్ట్లో పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.